బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 26 అంశము క్రియల ఫలము చొప్పున వాక్యము యిర్మీయా 17వ అధ్యాయము 10వ వచనము ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఆలోచించే విధానంలో నుండే మన క్రియలు పుట్టుకొస్తాయి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తిన్న తర్వాత దేవుడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను అని ఆదికాండము 3:22లో చెప్పాడంటే మనిషి దేవునిలా ఆలోచించగలిగే స్థాయిని సంపాదించుకున్నాడు. పండు తినేవరకు దేవునికి తప్ప ఆదాము హవ్వలకు మంచి చెడ్డలు తెలియవు, తెలుసుకోకూడదనే దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనిషికి మంచి చెడ్డలు తెలుస్తాయో అప్పటి నుండి శిక్షాస్మృతి అమలులోకి వస్తుంది. అందుకే పండు తినవద్దని చెప్పాడు. మనిషి ఎప్పుడైతే దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని మంచి చెడ్డలు తెలుసుకున్నాడో అప్పటి నుండే క్రియల ఫలము అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన ఫలితంగా మరణము ప్రవేశించింది. మంచి చేస్తే మంచి ఫలము, చెడు చేస్తే చెడు ఫలము మనిషి అనుభవించక తప్పదు. నాకు తెలియక తప్పు చేశాను అని ఎవరైనా అంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. తప్పు చేశాక కూడా మన హృదయంలో భయం ఉంటుంది. ఆదాము తనంతట తాను పండు కోసి తినకపోయినప్పటికీ హవ్వ మాట విని పండు తిన్నప్పుడు అతను దేవునికి భయపడి దాగుకోవాల్సి వచ్చింది. మనం మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మనం చేసే చెడ్డ పనులకు శిక్ష వెంటనే రాకపోవడం వలన హృదయపూర్వకంగా పాపము చేస్తాము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ప్రసంగి 8:11. మనం చేసే చెడ్డ పనులకు వెంటనే శిక్ష రాకపోవడం వలన మనం చేసే పని చెడ్డ పని కాదులే అనుకుంటాము. కాని శిక్షించడానికి ముందు మనం మారటానికి ఇచ్చే సమయాన్ని కూడా చెడ్డ పనులు చేయడానికే ఉపయోగించటం వలన శిక్ష హఠాత్తుగా వస్తుంది. మనం చేసే క్రియల ఫలితం ఇక్కడ భూమి మీద అనుభవించడమే కాకుండా మనం పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అనేది నిర్ణయించబడుతుంది. మనకి తీర్పు తీర్చడానికి దేవునికి సాక్షులతో పని లేదు. మన పాపాల చిట్టా అంతా దేవుని దగ్గర ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ భూమి మీద మనం చేసే ప్రతి క్రియ దేవుని దగ్గర రికార్డు అవుతూనే ఉంటుంది. తీర్పు దినమున మనం చేసే ప్రతి పనికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి చెడ్డ పనులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:14. మనం మంచి క్రియలు చేస్తే పరలోకానికి, చెడ్డ క్రియలు చేస్తే నరకానికి వెళ్తాము. అవి మంచి అయినా చెడు అయినా క్రియల ఫలము అనుభవింపక తప్పదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము జీవించినంతకాలము చెడు క్రియలను అనుసరించి పాపము చేయకుండా నీ వాక్య ప్రకారము నడిచి మంచి క్రియలు చేయలాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.